ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి వేణుగోపాల్ రెడ్డి గారు. సో వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ సీఎంతో ఏపీ సీఎం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. అందుకే ఏపీ ప్రజలకు మోసం చేసేలాగా ప్రాజెక్ట్స్ నిర్మాణాలు ముందుకు కదలకుండా చేస్తున్నారు అనేది వైసీపీ విమర్శిస్తూ ఉంది. ఈ లోపాయకార ఒప్పందాలు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రభుత్వాల మధ్య జరగము, వ్యక్తుల మధ్య జరుగుతాయేమో కానీ ప్రభుత్వాల మధ్య జరిగేటటువంటి విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా బహిరంగంగానే ఉంటాయి. దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఒకవేళ ముందస్తుగా ఏదైనా ఒకటి అరా మాట్లాడుకున్నా రేపు పొద్దున్న చట్ట పద్ధతి తీసుకురావాలంటే అది సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ మీద సంబంధించిన ఫ్లోర్ మీద జరగాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. అది తొందరపాటు చర్య, ఏదో లోపాయకార ఒప్పందాలు అనే పదం. తరువాత జాతి ప్రయోజనాలు, ఇందాక పెద్దలు రమణ గారు చెప్పారు, ఏదో కాంగ్రెస్ పార్టీ విశాల దృక్పథం జాతీయ స్థాయిలో. కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ కూడా కొంతవరకు పార్టీల యొక్క మనుగడని లేదా పార్టీల యొక్క పెట్టుకుని మాట్లాడినప్పటికీ కూడా వచ్చేసరికి మా విశాలమైన దృక్పథంతో మానవాళికి మొత్తానికి జాతి అంటే భారత జాతి లేదా యావత్ దీనికి ఉపయోగపడేటువంటి విధానాలే అవలంబించేటటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప సంకుచిత మనస్తత్వంతో ఆలోచించే ఉండవు. ప్రధానంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, రమణ గారు చెప్పిన దాంట్లో గోదావరి నది మీద ఎగువ రాష్ట్రాలు అంటే తెలంగాణ, మహారాష్ట్ర ఇత్యాది రాష్ట్రాలన్నీ కూడా 41 ప్రాజెక్టులు ఏవో కట్టాలి, కట్టిన తర్వాత మిగిలిన జలాలే వాడుకోవాలంటున్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వాటి అనుమతులు ఎంతవరకు వచ్చాయో, వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియదు కానీ కట్టే వరకు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎండబెట్టు కూర్చోండి అని చెప్తున్నాడు ఆయన. ది డ్యూ అపాలజిస్ట్ రమణ గారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కడతారో మనకు తెలియదు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ 78 సంవత్సరాల్లో నీటి ప్రణాళికలు చేయకపోవడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు, జాతీయ ప్రభుత్వాలు ఎంత తప్పు, ఎక్కడ నీటి లభ్యత ఉంది, ఎంత మేరకు ప్రజా అవసరాలు లేదా సాగునీటి అవసరాలు, తాగు అవసరాలు ఎంతవరకు తీర్చగలుగుతున్నారని ఆలోచిస్తే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పాలకుల యొక్క ఆలోచన విధానాలకి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులకి, అదేవిధంగా కేంద్రం అందించే సహకారాలను బట్టి ఆ ప్రాధాన్యతలు మారుతా వస్తున్నాయి. మారితే దాంట్లో కొన్ని రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు వెనకబడతా ఉన్నాయి. సహజంగా ఇప్పుడు అవన్నీ పూర్తయిన తర్వాతే మిగులు జలాలు వాడుకోవాలి, వరద జలాలను వాడుకోవాలి ఆంధ్ర రాష్ట్రం అంటే, అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని తెలంగాణ భూభాగం దాటిన తర్వాత వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గొంతెండుకుపోయి ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకుండా ఈ రకమైనటువంటి ఇబ్బందులతో అలమటించాలనేటటువంటి ఆలోచన విధానం సరైన విధానం అయితే కాదు. ఇవన్నీ కూడా కలిపి క్రోడీకరించుకుని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుల నిర్మాణం అంతా కూడా ఒక విధానంలో జరగాలనుకుంటే ఇది కేంద్రం చాలా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన హయాంలో నదుల అనుసంధానం అనేది భారత జాతికి ప్రధాన జీవతంత్రి కాబోతా ఉంది, దానికే నా మద్దతు అని చెప్పి ఆ రోజున చెప్పడం కూడా జరిగింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో గతంలో. ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగానే నదుల అనుసంధానం అనేటువంటి ప్రక్రియ జరిగితే తప్ప ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిమితమైనటువంటి ఈ జల వనరుల్ని మనం ప్రధానంగా మన దేశం లేదా మన ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయాధారిత ప్రాంతాలు కాబట్టి ఇక్కడ తాగునీరు ఎంత అవసరమో సాగునీరు కూడా అంతే అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా తీరాలంటే నదుల అనుసంధానం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇది దీని మీద ఎవరో ఏది అన్నప్పుడు కూడా ఈ అనుసంధానానికి అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా చేయూతనిచ్చి భారతదేశం మొత్తం మీద ఇందాక రమణ గారు చెప్పిన విషయానికి వస్తే 40 ప్రాజెక్టులు అయితే తప్ప కింద అవసరాలు గుర్తించి వరద మిగులు జలాలని అనవసరంగా సముద్రంలో కలిసిపోయే వ్యర్థ జలాలను మేము వాడుకుంటున్నాం అంటున్నారు. అవన్నీ అయితే తప్ప ఇక్కడ లెక్క తేలదని చెప్పి అంటారు. అదే విధంగా అది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో మహారాష్ట్రలో ఎప్పుడు కడతారు, తెలంగాణ ఎప్పుడు కడతారు, ఇంకో దగ్గర ఎప్పుడు కడతారు అనేటువంటి అంశాలు ఉండవు. మనకు ఉన్నటువంటి అవసరాల రీత్యా మన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఆలోచన చేస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా 1400 టీఎంసీలు 900 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వానికి 915 టీఎంసీలు హక్కు ఉన్నప్పటికీ కూడా సరే మిగిలినటువంటి 400 300 చిల్లర ఆంధ్ర ప్రాంతానికి హక్కు ఉన్నప్పటికీ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ప్రత్యేకించి వర్షాకాలంలో ఇటు శబరి దగ్గర నుంచి కానీ, అంటే ఒరిస్సా వైపు నుంచి ప్రవహించేటువంటి శబరి నది దగ్గర నుంచి కానీ, తర్వాత తూర్పు కనుమల నుంచి వచ్చేటటువంటి వర్షాధారిత క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కువ ఇక్కడ కలుస్తాయి. అవన్నీ కూడా దాన్ని కూడా పరిగణలో తీసుకుంటే అది ప్యూర్లీ ఇప్పుడు పైనుంచి వచ్చే జలాలు కాదు. గోదావరి మహారాష్ట్రలో పుట్టి ఇక్కడ వరకు ప్రవహించినప్పటికి కూడా మధ్యలో కలిసేటువంటి ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం దాటిన తర్వాత గోదావరిలో కలిసేటువంటి జలాలు చాలా ఉన్నాయి. శబరి మంచి ఫ్లో ఉంటది, దాంట్లో వచ్చే టీఎంసీలు వస్తున్నాయి. అదేవిధంగా
ఆ, అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి కిందకు వచ్చేటువంటి నీరు ఉంటుంది. ఇవన్నీ కూడా జూలై ఆగస్టులో ప్రధానంగా మా ప్రాంతానికి వచ్చేటటువంటి ఈ వరద జలాల్లో 50% వరద జలాలు శబరి నుంచిను ఈ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే జలాలే యాడ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దానికి పైన 40 ప్రాజెక్టులకి నాకు తెలిసినంత వరకు సంబంధం లేదు. రమణ గారికి ఉన్నటువంటి అపారమైన అవగాహన సాగునీటి ప్రాజెక్టుల మీద నాకు లేనప్పటికీ కూడా ఇది వాస్తవం. ఇది సో అయితే దీనికి వేణుగోపాల్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ ఏమ్మా చంద్రబాబు నాయుడు పోలవరం తర్వాత పొదుపు చేసేటువంటి నీటిని ఏపీ ఉపయోగించుకున్న తర్వాత తెలంగాణ కూడా వాడుకోవచ్చు అనడం ఆయన యథాలాపంగా అన్నారా, లేదంటే దీన్ని ప్లాన్డ్ గానే మాట్లాడారు? అది నేను అనుకోవటం అమ్మా, అది పోలవరం కట్టిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాడుకున్నటువంటి మిగులు జలాలను తెలంగాణ వాడుకోవచ్చు అంటే అది యథాలాపంగా వచ్చిన మాట ఏమో అనుకున్నా. టెక్నికల్ గా ఎదరికొచ్చినట్టు నీటి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి ఆ రకమైనటువంటి మరి ప్రయోగం ఏ రకంగా జరుగుతుంది అనేది నాకు కూడా అవగాహన లేదు. అది ప్రత్యేకమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉందేమో, మరి ఆయన స్థాయి అది కాదు. ఇక ఆయన అన్న మాట నాకు తెలిసిన నేను విన్నంత వరకు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, మీరు కృష్ణా నదిలో అంటే ఈ నదులకు సంబంధించినటువంటి మీ భాగంలో ఉన్నటువంటి నీళ్లు మీరు వాడుకోండి, మా భాగంలోకి వచ్చే నీళ్లు మేము నీటి మీద తగాదవద్దు, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు పిడివాద చట్టాలతో, ఈ పిడివాద సిద్ధాంతాలతోటి ఇది మాది ఇది మీది అని దెబ్బలాడుకుంటూ కూర్చుంటే అభివృద్ధి అనేది ఎప్పటికి కూడా జరగదండి. ఏ రాష్ట్రం కూడా, తెలంగాణ ఆంధ్రాయే కాదు, ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగదు. రాజకీయ పార్టీలు కూడా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి తప్ప పాలసీ బేస్డ్ పాలిటిక్స్ మీద వెళ్ళేటువంటి రోజులు దాటిపోయాయి. ఇప్పుడు ఇంకా మేము సిద్ధాంత పరంగానే కూర్చుంటామంటే ప్రజలు నష్టపోతారు. అంతిమంగా రాజకీయ పార్టీలు నాయకులు కాదు, ప్రతిపక్ష ప్రధాన ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కాదు, ప్రజలు నష్టపోతారు. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయి. ఎప్పుడు నాగార్జున సాగర్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో నాగార్జున సాగర్ చేశారు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. అప్పుడు మొదలుపెట్టిన పోలవరం ఇప్పటి వరకు అతిగతి లేదు. రకరకాల కారణాల వెనక్కిపోతూనే ఉంటాయి. ఈవేళ ఒక కొలికి వచ్చే సమయంలోని నిజానికి ఇక్కడికి వచ్చే వ్యర్థ జలాలు కాదు, మిగులు జలాలు ఏదైతే వరద జలాలు ఉన్నాయో, సముద్రంలో కలిసేటువంటి జలాలు ఖచ్చితంగా ఆ మేరకు ఇప్పుడు పైనంతా వాడుకుంటూ పోతే కిందకు వచ్చే నీరు బలవంతంగా ఇక్కడ లాక్కురారేలు కదా. ఎక్సెస్ వాటర్ ఏది ఉంటే అది కిందకు వస్తుంది. వాళ్ళు స్టోరేజ్ పాయింట్స్, ఇప్పుడు ఆయన చెప్పిన రమణ గారు చెప్పినట్టుగా స్టోరేజ్ పాయింట్స్ అన్ని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 78 సంవత్సరాల్లో చేయలేనటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎన్ని సంవత్సరాల్లో చేయగలుగుతారు? ఎన్ని తరాలు మారిపోతాయి? ఎంతమంది నష్టపోతారు? అప్పటి వరకు ఈ ప్రాంత వాసులందరూ నష్టపోవాల్సిందే. ఆ జలాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోవాలంటే అది పిడివాత సిద్ధాంతం. ఇప్పుడు తెలంగాణ వాదులు అదే కదా, గోదావరిపై కాళేశ్వరం కట్టినట్టే గోదావరిపై ఒక్క నిమిషం ఆగండి. రమణ గారు ఒక్క నిమిషం, నా క్వశ్చన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు గోదావరిపై కాళేశ్వరం కట్టినట్టే కృష్ణానది వెంబడే గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ శ్రీశైలంలో కలపాలి అని ఇటు తెలంగాణ వాదులు అంటున్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? టెక్నికల్ గా ఇది కొంత అంటే గ్రావిటేషన్ దీని మీద, అంటే గోదావరి జలాలు మీరు అనేది తెలంగాణ ప్రాంతం నుంచే కృష్ణలో కలిపేయాలని మీరు ఆలోచన, అంటే మీరు చెప్తున్న తెలంగాణ వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచన, అంతే కదమ్మా మీరు అనేది? అంతే. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న నాకున్న నాలెడ్జ్ లో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతంలోని మీకు గ్రావిటేషన్ లెవెల్లో లేవు, న్యాచురల్ ఫ్లో అందుకోవడానికి కష్టం. అక్కడ దాదాపు మీకు గోదావరి జలాలు పైకి ఎత్తాలంటే లిఫ్ట్ల వల్లే సాధ్యం అవుతుంది. మాకు ఇక్కడ ఈ ప్రాంతానికి దిగువ ప్రాంతానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ భూ ఉపరితలానికి దగ్గరగా చాలా దగ్గరికి గోదావరి నీరు అందుబాటులో ఉంటుంది. ఆ పైన కలపాలంటే న్యాచురల్ గ్రావిటేషన్ మీద రెండు కూడా అనుసంధానం చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇట్ ఇస్ నాట్ హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ రాదర్ దెన్ వాట్ దే కెన్ డూ హియర్ అనేది ఒక ప్రధానమైన అంశం. టెక్నికల్ మీరు పార్టీలతో పాటు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా కూర్చోబెట్టి ఉండుంటే అద్భుతమైన వివరణ వాళ్ళ దగ్గర నుంచి వచ్చుండేది. అది ఫీజిబిలిటీ అయితే తక్కువ ఉంది. దాని పూర్తి వివరాలతో నేను చెప్పగలుగుతాను కానీ, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. అది అక్కడ ఉన్నది ఇంజనీర్స్ కూడా గతంలో 1 minute రిటైర్డ్ ఇంజనీర్స్ ఆంజనేయులు గారు ఆయన ఇద్దరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కూడా దీని మీద చాలా సవివరణమైనటువంటి వ్యాసం కూడా గతంలో రాయటం జరిగింది. పైనుంచి ఎందుకు చేయకూడదు, కింద నుంచి ఎందుకు తీసుకెళ్ళాలి, కింద నుంచి తీసుకెళ్తే వచ్చేటువంటి అదనపు ప్రయోజనాలు ఏంటి, పైన ఉండే నష్టాలు ఏంటి అనేది విత్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ తో తప్ప చెప్పారు.
నెక్స్ట్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఒకటి ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి ప్రాజెక్ట్ కి. ఈ Yeah. కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది మనం ఖర్చు పెట్టే ఖర్చుకు వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత, మనకు పెట్టే ఖర్చు కన్నా వచ్చే ప్రయోజనం తక్కువైనప్పుడు ఇట్ ఇస్ రెడిక్లెస్. సో అటువంటి పరిస్థితులు కూడా దాని మీద అంచనా వేయడం జరిగింది గతంలో. రైట్.